Hello developers and welcome back to today's video. And previous video లో మనం వేరియబుల్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. వేరియబుల్ అనేది ఒక బాక్స్ అయితే డేటా టైప్స్ అందులో నేను స్టోర్ చేసుకున్నా. నా దగ్గర డేటా అయితే ఉంది. ఆ డేటాని నేను ఎడిట్ చేసుకోలేనప్పుడు, యూస్ చేసుకోలేనప్పుడు ఆ డేటా ఉండి మట్టుకి నాకేం ఉపయోగం? సో ఈ వీడియో వచ్చేసి ఆపరేటర్స్ అండ్ కండిషనల్ స్టేట్మెంట్స్. సో ఆపరేటర్స్ ఎలా యూజ్ చేస్తాం అండ్ కండిషనల్ స్టేట్మెంట్స్ లాజిక్ని ఎలా బిల్డ్ చేస్తాం ఈ వీడియోలో నేర్చుకున్నాం. అండ్ ఒక ప్రాజెక్ట్ కూడా బిల్డ్ చేద్దాం. సో ఈ వీడియోని పూర్తిగా చూడండి అండ్ లెట్ స్టార్ట్. సో జేఎస్లో కామెంట్స్ ఉంటాయి. కామెంట్స్ అంటే ఏం లేదు. సో సారీ, మనం ఇక్కడ ఫస్ట్ HTML ట్యాగ్ యాడ్ చేద్దాం. ఇక్కడ స్క్రిప్ట్ అనే ట్యాగ్ యూజ్ చేసి ఈ మధ్యలో మనం జేఎస్ కోడ్ రాసుకున్నాం. సో ఇక్కడ కామెంట్స్ అనేవి ఉంటాయి స్క్రిప్ట్లో. ఈ లైన్ కామెంట్ లైన్. సో దిస్ ఈస్ కామెంట్. సో ఈ కామెంట్ అనేది మనం రాసుకునే కోడ్కి ఎటువంటి ఎఫెక్ట్ చూపించదు. అండ్ ఇది కోడ్ లాగా కాకుండా ఒక నోట్ లాగా రాసుకోవచ్చు. సో ఫస్ట్ ఆపరేటర్ వచ్చేసి అర్థమెటిక్ ఆపరేటర్. సో అర్థమెటిక్ ఆపరేటర్ వచ్చేసి బేసిక్గా మ్యాథ్ క్యాలిక్యులేషనే, ప్లస్ మైనస్ ఇంటూ డివిజన్ అండ్ మాడ్యూల్స్ లాంటివి. సో let's make it, let a is equal to 20, let b is equal to 30, a plus b. సో ఇలానే రాసేస్తే వర్క్ అవుతుంది. a minus b ఇంటూ, ఇక్కడ ఇంటూ బదులు మనం స్టార్ యూజ్ చేస్తాం. సో 20 ప్లస్ 30 is equal to 50. ఇక్కడ 50 వస్తుంది అండ్ -10 వస్తుంది. సో ఈ 3 మీరు గెస్ చేయండి. సో సేవ్ చేద్దాం. రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ చేస్తే మనం కన్సోల్లోకి వెళ్ళి చూస్తే చూసుకుంటే a ప్లస్ b వచ్చేసి 50 -10 600 and 0.666 and 20. సో దిస్ ఈస్ అథమెటిక్ ఆపరేటర్. జైనీకి యూజ్ చేస్తాం, కంపారిజన్ జైనీకి యూజ్ చేస్తాం. లెట్ x ఈజ్ ఈక్వల్ టు 5, x ప్లస్ ఈజ్ ఈక్వల్ టు అగైన్ 5, console.log x. ఇప్పుడు ఆన్సర్ ఏమైతే మీరు గెస్ చేయండి. సో ఎక్స్ అనేది కామన్, ఎక్స్కి మళ్ళీ +5 అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి 10. సో ఆన్సర్ వచ్చేసి 10. సో దిస్ ఇస్ అసైన్మెంట్. console.log 5 is equal to 5. ఇది కంపారిజన్ ఆపరేటర్. సో ఇది ట్రూ ఆర్ ఫాల్స్ అంటే దిస్ ఇస్ ట్రూ. ఎందుకు ట్రూ అంటే 5 is equal to 5 రెండు ఈక్వల్. ఇది ఏం చేస్తుందంటే ఇక్కడ ఉన్న 5ని మధ్యకే చెక్ చేస్తుంది, అది స్ట్రింగా నెంబరా అనేది చెక్ చేయట్లా. సో 5 కాబట్టి ఇట్ ఈస్ ట్రూ. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇంకొక ఇంటూని యాడ్ చేద్దాం. ఇంకొక ఇంటూని యాడ్ చేసాం. ఇప్పుడు ఇది ఏమవుతుందో గెస్ చేయండి. ఇది ఖచ్చితంగా ఫాల్స్ అవుతుంది. ఇది ఎందుకు ఖచ్చితంగా ఫాల్స్ అయిందంటే ఇప్పుడు చాలా స్ట్రిక్ట్గా చెక్ చేసింది. ఇక్కడ 5 అనేది నెంబర్, ఇక్కడ 5 అనేది స్ట్రింగ్. సో ఇవి రెండు ఈక్వల్ కాదు. సో ఇది చాలా స్ట్రిక్ట్గా చేసింది. ఎప్పుడైతే మనం 3 ఈజ్ ఈక్వల్ టు యూజ్ చేస్తాము, 2 యూజ్ చేస్తే జస్ట్ నెంబర్ని మట్టికి అక్కడ ఉన్నది 5 అని చెక్ చేసింది. రెండింటికి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. console.log అండ్ console.log. సో ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ ట్రూ అండ్ సెకండ్ వన్ ఫాల్స్. టాక్ అబౌట్ లాజికల్ ఆపరేటర్స్. లెట్ ఇస్ adult is equal to true. Let has ticket is equal to
ఫాల్స్. నేను అడల్ట్‌ని. నా దగ్గర మూవీ టికెట్, కాన్సర్ట్ టికెట్ లేకపోతే దేనికి సంబంధించిన టికెట్ అయితే నా దగ్గర లేదు. కానీ నేను మటికి అడల్ట్‌ని అని రాసుకున్నాను ఫస్ట్. console.log is adult and has ticket. ఇప్పుడు ఇది ట్రూవా ఫాల్సా అనేది మనం చెక్ చేద్దాం. మూవీకి ఎంటర్ అవ్వాలంటే మీరు అడల్ట్ అయి ఉండాలి అండ్ టికెట్ కూడా ఉండాలి. రెండిట్లో ఏది మిస్ అయినా, రెండిట్లో ఏది లేకపోయినా మీరు ఎంటర్ అవ్వలేరు. అందుకని మనం ఈ సింబల్స్ యూజ్ చేస్తాం. సో ప్రాబ్లీ దిస్ ఇస్ ఫాల్స్. అయితే నేను ఈ సింబల్ కాకుండా ఇప్పుడు ఏమవుతుంది, ఇది ఖచ్చితంగా ట్రూ అవుతుంది. సారీ, ఇప్పుడు ఇది ట్రూ అవుతుంది. ఎందుకు ట్రూ అవుతుందంటే ఇది ఆర్ అయితే నేను అడల్ట్ అయి ఉండాలి లేకపోతే నా దగ్గర టికెట్ ఉండాలి. ఇది ఖచ్చితంగా రెండిట్లో ఒకటి లేకపోయినా ఎలో చేయను అని అర్థం. ఇది రెండిట్లో ఒకటి ఉన్నా నేను ఎలో చేస్తా అని అర్థం. సో ఇది మీకు కన్ఫ్యూజన్ లేకుండా మళ్ళీ క్లియర్గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. నేను ఒక అడల్ట్ని, అది ట్రూ. నా దగ్గర టికెట్ ఉందా, నా దగ్గర టికెట్ లేదు. సో ఇప్పుడు నేను ఏం చేసా, console.log ఈజ్ అడల్ట్ అండ్ హ్యాస్ టికెట్. ఇప్పుడు నేను అడల్ట్ అయి ఉండాలి, నా దగ్గర టికెట్ ఉండాలి, నేను మూవీలోకి ఎంటర్ అవ్వాలంటే. సో నా దగ్గర టికెట్ లేదు కానీ నేను అడల్ట్ని. సో ఇది ఫాల్స్. ఫస్ట్ లాజిక్ ఫాల్స్. సో నేను తర్వాత లాజిక్ ఏం రాసా, అడల్ట్ అయినా అయి ఉండాలి లేకపోతే టికెట్ అయినా ఉండాలి, అప్పుడు నువ్వు మూవీలోకి ఎంటర్ అవ్వగలవు. సో నేను అడల్ట్ కాబట్టి నేను మూవీకి ఎంటర్ అవ్వగలను, నా దగ్గర టికెట్ లేకపోయినా. సో ఈ లాజిక్ రాసుకోవాలంటే ఈ సింబల్స్ యూజ్ చేయాలి. సో దిస్ ఇస్ ఆపరేటర్స్. సో ఇప్పటివరకు మీరు ఆపరేటర్స్ నేర్చుకున్నా, ఆపరేటర్స్ అనేది తెలుసుకున్నాం. సో చెక్ చేద్దాం. ఫాల్స్, ఫాల్స్, ట్రూ, యప్. సో ఇప్పుడు వచ్చేసి కండిషన్స్. సో కండిషన్స్ మనం ఎందుకు యూజ్ చేస్తామంటే, ఒక లాజిక్ని బిల్డ్ చేయాలంటే మనం కండిషన్స్ని యూజ్ చేస్తాం. సో ఏదైనా ఒక పని చేయాలనుకున్నప్పుడు మనం కండిషన్ యూజ్ చేస్తాం. ఇది కాకపోతే ఇలా జరగాలి, ఇలా అవ్వాలి అనుకున్నప్పుడు ఈ కండిషన్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. సో ఇప్పుడు ఎప్పట్లో కామన్గా యూజ్ చేసేది గ్రేడ్ సిస్టమ్. నాకు 90 మార్క్స్ వస్తే నాకు ఏ వచ్చినట్టు, 60 మార్క్స్ వస్తే నాకు సి వచ్చినట్లు, అండ్ నేను ఒకవేళ 30 బిలో తెచ్చుకుంటే నేను ఫెయిల్ అయినట్టు. ఇది ఒక లాజిక్ రాయాలనుకుంటే మనం కండిషనల్ స్టేట్మెంట్స్ యూజ్ చేసుకొని రాస్తాం. సో ఇప్పుడు కండిషనల్ స్టేట్మెంట్స్ నేర్చుకున్నాం. లెట్స్ టాక్ అబౌట్ కండిషనల్ స్టేట్మెంట్స్. ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 18 ఇఫ్ ఏజ్ 18 console.log you can vote, else console.log you can't. సో ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని సేవ్ చేసేద్దాం. యూ కాంట్ ఓట్. సో లాజిక్ ఏంటంటే నేను 18+ అయి ఉంటే కనుక నేను ఓట్ వేయగలచ్చు, నేను 18+ కాకపోతే నేను ఓట్ వేయలేను. వచ్చేసి ఇఫ్ ఎల్స్ కండిషన్. లెట్ స్కోర్ ఈజ్ ఈక్వల్ టు 90 పెట్టుకున్నాం. సో సిమిలర్గా ఇఫ్ score greater than is equal, whatever it is equal to 90, console.log a grade, sorry, a grade
సో ఇక్కడ వచ్చేసి ఎల్స్ ఇఫ్ ఇక్కడ మళ్ళీ స్కోర్ గ్రేటర్ దెన్ ఈజ్ ఈక్వల్ టు 60 console.log b grade కరెక్ట్ 20 పెడితే ఫెయిల్డ్ అని వచ్చింది. అదే 10 పెట్టుకుంటే దేర్ ఈస్ నథింగ్. సో ఇలాంటి టైంలో నాకు ఆన్సర్ రావట్లేదు అనుకున్నప్పుడు నాకు 10 స్కోర్ వచ్చింది కానీ నాకు రిజల్ట్ చూపించట్లేదు. అలాంటి టైంలో ఎల్స్ ఇక్కడ స్కోర్ అని చెప్పి మనం ఏం రాయకుండా డైరెక్ట్ console.log బెటర్ లక్ నెక్స్ట్ టైప్ సమ్హౌ ఏదో ఒకటి రాసేసుకోండి. ఇప్పుడు ఇక్కడ చూస్తే బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఇప్పుడు నువ్వు ఇక్కడ నేను ఆన్సర్ నాకు స్కోర్ 0 వచ్చినా ఇంతే, 10 వచ్చినా ఇంతే, ఈవెన్ 19 వచ్చినా ఇంతే. లేదు నాకు 22 వచ్చాయి, అప్పుడే ఫెయిల్ అవుతుంది. సో లాజిక్ ప్రకారం 22 తీసేసి ఇక్కడ 40 పెడదాం. ఇప్పుడు బెటర్ లక్ నెక్స్ట్ టైం అంటే 40 కాబట్టి ఇక్కడ సో ఇక్కడ కదా స్కోర్ 42 పెట్టుకుంటే నాకు మళ్ళీ ఎగ్రీడ్ వస్తుంది. నేను 30 అని పెట్టా కాబట్టి, లేదు నేను 90 అని పెట్టా అంటే సారీ నేనేం మిస్టేక్ చేశాను. సో ఇక్కడ మండే కాకుండా ఫ్రైడే ఇస్తే ఇది వచ్చేసి వీకెండ్. సో మండే కాదు ఫ్రైడే కాదు, నేను సండే ఇచ్చాను, జస్ట్ అనదర్ డే. ఇది వచ్చేసి స్విచ్ స్టేట్మెంట్. సో కేస్, బ్రేక్ అండ్ డిఫాల్ట్ 3 స్టెప్స్ మీద వర్క్ అవుతుంది. సో హెవీగా స్టేట్మెంట్స్ రాసుకోకుండా స్టెప్ బై స్టెప్ ఇలా రాసుకోకుండా ఉండాలనుకున్నప్పుడు ఇది చాలా బెస్ట్ ఆప్షన్. సో స్మాల్ కోడ్ బిగ్ వర్క్. సో ఇఫ్ ఎల్స్లో మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇక్కడ కానీ క్లియర్గా అర్థమయ్యే ఉంటుంది. ఇక్కడ డౌట్ ఏం లేదు. ఎల్స్ ఇఫ్ యూజ్ చేసుకుని మనం కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఎల్స్ యూజ్ చేసుకుని ఒక ఎండ్ ఇచ్చేసి డిఫాల్ట్గా ఈ ఆన్సర్ ఇవ్వాలని చెప్పేయచ్చు. సో ఆపరేటర్స్ కండిషనల్ స్టేట్మెంట్ అయిపోయింది కాబట్టి ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేద్దాం. సో ద ప్రాజెక్ట్ ఈస్, సో నేమ్ ఎంటర్ చేద్దాం, స్కోర్ వచ్చేసి ఒక 90 ఇద్దాం. సో 90 కాదు 20. ఓకే, పర్ఫెక్ట్లీ వర్క్ అవుతుంది. సో బేసిక్ HTML కోడ్ రాసుకున్నాం. సో ఇక్కడ ఫంక్షన్ యూజ్ చేస్తున్నా, నేను ఆన్క్లిక్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నా. ఫ్యూచర్ వీడియోస్లో మీకు ఫంక్షన్ కాల్స్ అంటే ఏంటో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కరెంట్లీ కన్ఫ్యూజ్ అవ్వకండి, మొత్తం ఫ్యూచర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాయి ప్రాజెక్ట్కి సంబంధించి. మీకు కనుక HTML తెలియకపోతే మన ఛానల్లో ఒక బేసిక్ ఇంట్రడక్షన్ వీడియో ఉంది అండ్ CSS కూడా వీడియో ఉంది, ఇదిగో చూడండి.
Thanks for watching this video. Meet you in the next video and next topic, next project.